మనం పిల్లల్ని పెంచడం అంటే వాళ్ళకి పుట్టినప్పుడు వాళ్ళని శుభ్రం చేయడం, వాళ్ళని క్లీనింగ్, వాళ్ళ ఫుడ్ ఇవన్నీ చూసుకోవడం, ఆ తర్వాత వాళ్ళకి చదువు చెప్పడం, ఆ తర్వాత వాళ్ళ అవసరాలు తీర్చడం, ఇది పేరెంటింగ్ అని మనం అనుకుంటాం. ఇవి కాకుండా పిల్లలకి ఏమైనా ప్రాథమిక అవసరాలు ఉంటాయా? ఉంటే అవి ఏంటి? సూరారెడ్డి గారు దీని మీద మీ అభిప్రాయం చెప్పండి సార్. వీటితో పాటు పిల్లలకి కొన్ని ప్రాథమిక అవసరాలు ఉంటాయి. ఆ, వాళ్ళను వాళ్ళగా అంగీకరించాలి, వాళ్ళు సేఫ్గా ఉండాలి, వాళ్ళ కళ్ళల్లోకి ఆ, క- ఆ, ఒక ఒక కళ్ళు పెట్టి చూసినప్పుడు వాళ్ళను వాళ్ళుగా అంగీకరించే ఒక ఒక మిర్రర్ కోసం చూస్తారు, ఒక ప్రతిబింబం కోసం చూస్తారు పుట్టినప్పుడు. మన తల్లిదండ్రుల నుంచి అది అందాలన్నమాట పిల్లలకి. ఇలాగా పిల్లలకి ఎన్నో ప్రాథమిక అవసరాలు ఉంటాయి. మీరు చెప్పినట్టు ఆ, తిండి, బట్టలు, వీటితో పాటు ఈ ప్రాథమిక అవసరాలు వాళ్ళకి అందినప్పుడే భౌతికంగా భౌతికంగా తర్వాత మానసికంగా, బుద్ధిపరంగా, ఆధ్యాత్మికంగా, ఎమోషనల్గా కూడా వాళ్ళు డెవలప్ అవుతారు. సో నేను న్యూటన్ గారి దగ్గర నేర్చుకున్న ఈ సబ్జెక్ట్లో నాకు ముఖ్యమైన అవసరాలుగా కొన్ని నేను తెలుసుకున్నాను. ఉదాహరణకు ముఖ్యమైన 5 అవసరాలు. సమయము ఈజ్ ఈక్వల్ టు ప్రేమ. అది ఫస్ట్ అవసరం. అంటే మనం పిల్లలతో మనము పుట్టిన తర్వాత వాళ్ళతో మనం టైం స్పెండ్ చేయకపోతే వాళ్ళు ఏమనుకుంటారంటే వాళ్ళ పట్ల ప్రేమ లేదు అనుకుంటారనమాట. మనం చూడండి, మనం ఏ ఏ విషయంలోనైనా సరే మనకి ప్రేమ ఉంది అంటే దానికి సమయం పెడతాం. ఇప్పుడు మనకి ఇంత ధ్యానమహాయజ్ఞానికి వచ్చారు, ఇంత సమయం పెడుతున్నారంటే వాళ్ళకి ఇక్కడ ఉన్న జ్ఞానం పట్ల అంత ప్రేమ ఉందని అర్థం. అలాగే పిల్లలకి ఆటోమేటిక్గా తెలిసిపోతుంది, వాళ్ళ పట్ల సమయం పెడుతున్నారు తల్లిదండ్రులు అంటే వాళ్ళ పట్ల ప్రేమ ఉంది. క్వాలిటీ టైం పుట్టిన ప్రతి పిల్లకి, ప్రతి పిల్లవాడికి కూడా ఇది ఒక చాలా గొప్ప అవసరం. అలాగే రెండవది ఏంటంటే ధ్యాస ఈజ్ ఈక్వల్ టు విలువ. వాళ్ళ పట్ల మనం ఎంత ధ్యాస పెట్టి వాళ్ళను మనం పెంచుతామో ఆ పిల్లవాడు కానీ పాప కానీ వాళ్ళ పట్ల వాళ్ళ స్వీయ విలువ అంత పెంచుకుంటారనమాట. మనం ఫస్ట్లో ఆ తల్లి ద్వారా, తండ్రి ద్వారా ఆ మిర్రరింగ్ అనేది ఆ పిల్లవాడిలోకి ఎప్పుడైతే వస్తుందో పెద్ద అయిన తర్వాత కూడా వాళ్ళలోకి విలువ వచ్చేస్తుంది. ఇంకా బయట నుంచి వాళ్ళు తీసుకోవాల్సిన అవసరం లేదు. అలాగే మూడోది ఏంటంటే ఆప్యాయత ఈజ్ ఈక్వల్ టు అంగీకారము. అంటే ప్రతి బిడ్డ పట్ల ఎంత ఆప్యాయత మనం చూపిస్తామో వాళ్ళ పట్ల వాళ్ళకి స్వీయ అంగీకారం అంత వచ్చేస్తుంది అనమాట. అంటే ఆప్యాయత అంటే బిడ్డని దగ్గరికి తీసుకోవడము, ప్రేమగా ఆలింగనం చేసుకోవడము, వాళ్ళకి ఆ టచ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఆ స్పర్శ అనేది ప్రతి బిడ్డకి కూడా చాలా ఇంపార్టెంట్. మనకు సాధారణంగా ఏమనుకుంటామంటే పిల్లలు ఎక్కువగా మనం హత్తుకుని ఉంటే వాళ్ళు డిపెండెన్సీ వచ్చేస్తుందేమో అనుకుంటాం. కానీ కాదు. మొదటి 2 సంవత్సరాలు తల్లి స్పర్శ అనేది చాలా ఇంపార్టెంట్ ఒక బిడ్డకి. అది మూడవది. నాలుగవది ఏంటంటే గైడెన్స్ ఈజ్ ఈక్వల్ టు కాంపిటెన్స్. అంటే ప్రతి బిడ్డకి కూడా తన చిన్నప్పుడు తనకి కొంత గైడెన్స్ అనేది అవసరం అనమాట. ఆ మార్గనిర్దేశకత్వం అనేది అవసరము. ఆ మార్గనిర్దేశకత్వం అనేది ఎప్పుడైతే వస్తుందో వాళ్ళలో యోగ్యత అనేది పెరుగుతుంది. అంటే మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఒక సైకిల్ నేర్చుకుంటున్నాం అనుకోండి చిన్నప్పుడు, లేదా నడక నేర్చుకునేటప్పుడు కొంత మన తల్లి తండ్రి దగ్గర ఉండి అది మనం నేర్చుకునే వరకు ఉండి మనము మనల్ని ముందుకు వదిలితే మనకి నేను ఇది చేయగలను, ఐ కెన్ డూ ఇట్ అనే భావన కలుగుతుంది. అది మార్గనిర్దేశకత్వం. అది కూడా పిల్లవాడికి అవసరం. ఓకే. అలాగే ఐదవది ఏంటంటే డిసిప్లిన్ ఈజ్ ఈక్వల్ టు క్యారెక్టర్. అంటే ప్రతి పిల్లవాడికి కూడా ఎంతో కొంత డిసిప్లిన్, అంటే నర్చరింగ్ డిసిప్లిన్ అంటారు, ప్రేమతో కూడిన ఒక డిసిప్లిన్ అంటారు. అది పిల్లవాడిలో ఒక విధమైన క్యారెక్టర్ డెవలప్ చేస్తుంది. తననుగా పెద్ద అయిన తర్వాత 21 సంవత్సరాలకి తనగా యూనిక్గా ప్రూవ్ చేసుకునే తనలో తను స్థితమయ్యే ఒక క్యారెక్టర్ అనేది డెవలప్ అవుతుంది అనమాట. ఈ 5 అవసరాలు కూడా మిగతా అవసరాలతో పాటు ఈ 5 అవసరాలు కూడా చాలా ముఖ్యమైన అవసరాలు. థ్యాంక్ యూ.